ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణలో రోజురోజుకి ఎండలు విపరీతంగా ముదిరిపోతున్న సందర్భంగా తాగునీటికి కొరత అనేది ఏర్పడుతుంది. ఇటీవల ఒక నివేదికలో భూగర్భ మట్టాలు కూడా మొత్తము పడిపోతున్నట్లు వచ్చిన వార్త దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యి తాగునీటి కోసము దాదాపుగా 140 కోట్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం వేసవిలో నీటి ఎద్దడికి లేకుండా విస్తృత స్థాయి కార్యాచరణ అనేది చేపట్టాలని కలెక్టర్లకు పూర్తిగా అధికారులు రోజువారీ సిఎస్ సమీక్షలు చేస్తుంది. దాదాపుగా పురపాలక శాఖకు 40 కోట్లు, పంచాయతీలకు 100 కోట్లు కేటాయించడానికి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రోజుకు 4,400 మిలియన్ లీటర్ల నీరు అనేది అవసరం పడుతుంది. పట్టణ ప్రాంతాల్లో 1,200, గ్రామీణ ప్రాంతాల్లో 3,200 నీళ్లు అవసరం పడుతుంది. సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ అంచనాల మేరకు ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో సగటు రోజుకు 70, పట్టణ ప్రాంతాల్లో 100 నుంచి 135 లీటర్ల నీళ్లు అవసరమని ఈ సందర్భంగా తెలిపారు. మళ్ళీ ఫసల్ బీమా యోజన అనేది అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సీజన్కు రాష్ట్ర వాటాగా 1,500 కోట్లను కేటాయించనున్నారు. పంటల ప్రాంతము ఆధారంగా ప్రీమియం అనేది చెల్లిస్తారు. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ఒక నివేదికను సమర్పించింది. ఈ పథకం 2016 నుంచి 2020 వరకు 2020 వరకు అమల్లో ఉండేది. ఆ తర్వాత 4 ఏళ్లు పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి బీమా వర్తించడం లేదు. తాజాగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తిరిగి ఆచరణలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. పంటల బీమాకు గతంలో పోలిస్తే ప్రీమియంలు పెరిగాయి. వానాకాలం పంటకు 2%, యాసంగి పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం అనేది చెల్లిస్తున్నారు. ఇక ఈ ప్రీమియంలో దీనికి సంబంధించి 7 జోన్లుగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. గోదావరి పరివాహకం కింద ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో, కృష్ణా పరివాహకం కింద మహబూబ్నగర్, ఎస్ఆర్ఎస్పి పరివాహక ప్రాంతాలతో పాటు వరి, మొక్కజొన్న, పత్తి, పెసలు, వేరుశెనగ, శనగలు, కందులు, పసుపు, చెరుకు, పొద్దుతిరుగుడు, సోయాబీన్ వంటి పంటలకు పండే ప్రాంతాల్లో వేర్వేరుగా ప్రీమియంలు చెల్లించాలని సూచించింది. నాటో దేశాలపైన దాడులు చేయబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీంట్లో F-16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమి రష్యా వైపుగా విస్తరించింది. కానీ నాటో దేశాలపైన దూకుడుగా వ్యవహరించాలనే ఆలోచన మాకు లేదని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ సిఈ డైరెక్టర్ జనరల్గా వి రమేష్ కన్నుమూశారు. ఇతను అనారోగ్య పరిస్థితులలో మరణించారు. రమేష్ మరణం పట్ల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల అధికారి లోక్సభ ఎన్నికలు సంబంధించిన ఒక నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఎన్నికల పర్వానికి మే 13, 2024లో విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఒక నివేదిక ఇచ్చారు. అప్రమత్తంగా ఉండడానికి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరిగితే రిపోర్ట్ చేయడానికి విజిల్ యాప్ అనేది ఉపయోగించుకోవడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి దీంట్లో నగదు పంపిణీ, ప్రజల ఆస్తులను పాడు చేయటం, ఓటర్లను బెదిరించడం, ఓటర్ల రవాణా, మద్యము, మాదక ద్రవ్యాల పంపిణీ, కులమత ద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, చెల్లింపు వార్తలు, ప్రలోభపెట్టే వస్తువుల పంపిణీలు, అసత్య వార్తల ప్రసారం, మారణాయుధాలు కలిగి ఉండటము మొదలైన అంశాలలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్టయితే విజిల్ యాప్లో కంప్లైంట్ చేయవచ్చు. 5 నిమిషాలు జిల్లా ఎన్నికల అధికారి వెరిఫికేషన్ కోసం ఫీల్డ్ యూనిట్కి ఫిర్యాదు కేటాయిస్తారు. 15 నిమిషాల్లో ఫీల్డ్ టీం
ఫిర్యాదు చేసిన స్థలానికి చేరుకుంటుంది. 30 నిమిషాల్లోనే ఫీల్డ్ టీం చర్యలు అమలు చేసి నివేదికిస్తారు. 50 నిమిషాల్లో రిటర్నింగ్ అధికారి ఫిర్యాదును ముగించడానికి పట్టే సమయం పడుతుంది. ఈ సివిజిల్ యాప్లో సత్వర న్యాయం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1950 అనేది టోల్ ఫ్రీ నెంబర్గా పెట్టారు. ఈ ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోనే రెస్క్యూ టీము ప్రతిస్పందించి సదరు ఇబ్బందులు గురయ్యే వ్యక్తులకు న్యాయం చేయడానికి ఈ సివిజిల్ యాప్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఈ సివిజిల్ యాప్ ద్వారా 79,000 ఫిర్యాదులనేవి నమోదైనట్టు ఈసీ ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ సివిజిల్ యాప్ సమర్థంగా పనిచేస్తుందని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి దీని ద్వారా 79,000కు పైగా ఫిర్యాదులు అందాయని, ఈ కేసుల్లో 99% ఫిర్యాదులు పరిష్కరించారని, 89% కేసులను 100 నిమిషాల్లోనే ఛేదించామని, నమోదైన కేసుల్లో 73% అక్రమ బ్యానర్లు, హోర్డింగ్లపైన, 1400 ఫిర్యాదులు మద్యం, బహుమతులు, డబ్బుకు సంబంధించినవని తెలిపారు. ఆస్తుల ధ్వంసం సంఖ్య 2454, ఆయుధాలను చూపి బెదిరించడం 535, నిషేధించిన సమయంలో ప్రచారం చేయడము 1000 కేసులనేవి ఈ సివిజిల్ యాప్ ద్వారా నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక లోక్సభ సభ్యుల్లో 225 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించిన ఏడీఆర్ లోక్సభలో 514 మంది సిట్టింగ్ ఎంపీల అఫిడవిట్లు పరిశీలించింది. దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనేది వెల్లడించింది నివేదిక. ఈ ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం క్రిమినల్ కేసుల్లో నమోదైన ఎంపీల్లో 29% మందిపైన హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టి అపహరణ, మహిళలపై నేరారోపణలకు పాల్పడడం వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయంటూ దీన్ని వెలువడించింది ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేవి. లోక్సభ నుంచి అసెంబ్లీ బాట పట్టనున్న వారి వివరాలను 17వ లోక్సభలో 16 మంది ఎంపీలది ఇదే దారి. సీఎం, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, స్పీకర్ల బాధ్యతల్లో మరో 4 రాజీనామాలు, 4 మరణం, 2 పైన అనర్హత వేటు, మొత్తంగా 26 స్థానాలు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంట్లో చూసినట్టయితే ఒకసారి ఈ లిస్టును మల్కాజ్గిరి అనే లోక్సభ నియోజకవర్గం ఆ ప్రదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహించడము, నల్గొండ ఎంపీగా ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రహదారులు, భవనాల మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో ఖాళీ అయింది. మెదక్కు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. బిలాస్పూర్ అరుణ్ సాబో ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో స్థానం ఖాళీ అయింది. రాయగఢ్ నుంచి గోమతి సాయి ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి ఎన్నికవడం, సర్గుజా ప్రాంతం రేణుకా సరుత ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి ఎన్నికవడం, దమోహ్ ప్రహ్లాద్ పటేల్ మధ్యప్రదేశ్ పంచాయతీ మంత్రిగా బాధ్యతలు, హోషంగాబాద్ ఉదయ్ ప్రతాప్ సింగ్ మధ్యప్రదేశ్ రవాణా విద్యా మంత్రిగా, జబల్పూర్ రాకేష్ సింగ్ మధ్యప్రదేశ్ ప్రజాపరిపాలనా శాఖ మంత్రిగా, మొరేనా నరేందర్ సింగ్ తోమర్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఎంపికయ్యారు. సిద్ది రీతి పాఠక్ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేగా, రాజ్ సమంద్ దియా కుమారి రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక, జైపూర్ రూరల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రాజస్థాన్ పరిశ్రమల వాణిజ్య మంత్రిగా బాధ్యతలు, అల్వార్ మహత్ బాలక్నాథ్ రాజస్థాన్ ఎమ్మెల్యేగా, నాగౌర్ హనుమాన్ బేనివాల్ రాజస్థాన్ ఎమ్మెల్యేగా, చురు రాహుల్ కన్వాన్ భాజపాకు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ చేరిక, రాయ్బరేలీ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభగా ఎంపిక, హిసార్ నుంచి జితేంద్ర సింగ్ భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిక, సింగ్ భంగ్ గీతా కోడ కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరారు. కృష్ణా నగర్ మహువా మొయిత్రా అనర్హత వేటు, గాజీపూర్ అఫ్జల్ అన్సారీ అనర్హత వేటు, సంబల్ నుంచి షఫీకుర్ రహమాన్ బర్క్ మరణం, చంద్రాపూర్ నుంచి సురేష్ ధనోకర్ మరణం, పూణే నుంచి గిరీష్ బాపట్ మరణం, అంబాలా నుంచి రతన్ లాల్ కటారియా మరణంతో ఈ 22 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఖాళీలనేవి ఏర్పడ్డాయి. మొత్తం 26 ఖాళీలు ఏర్పడ్డాయి. భారత్ సహా ఎన్నికలలో జరుగుతున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ పౌర హక్కులకు రక్షణ ఉంటుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు.
ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం ఆశిస్తున్నామని, దీనికి సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలకు స్తంభింపజేయడంతో పాటు భారత్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన విలేకరు ప్రస్తావించగా డుజారిక్ పై విధంగా స్పందించాడు. కేజ్రీవాల్ అరెస్టుపై ఇప్పటికే జర్మనీ, అమెరికా సైతం స్పందించిన విషయం తెలిసిందంటూ నిన్న అమెరికా స్పందించింది, నేడు ఐక్యరాజ్య సమితి కేజ్రీవాల్ విషయంలో స్పందించింది. డిజిటల్ అంతరాలను చెరిపేయాలని ప్రధాని నరేంద్ర మోడీ బిల్గేట్స్తో సంభాషించారు. గ్రామాలకు సాంకేతికతను తీసుకువెళ్దామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సరిగా వినియోగించుకోవాలని, అదేవిధంగా డీప్ ఫేక్లకు హద్దులు నిర్ణయించాలని తెలిపారు. నమో యాప్లో కృత్రిమ మేధ సంబంధించిన కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఏఐ టెక్నాలజీ ద్వారానే మారిందని విషయాన్ని తెలిపారు. డిజిటల్ రంగంలో భారత్ చాలా మార్పులు తీసుకొస్తుందని, నమో డ్రోన్ దీదీ పథకం కూడా విజయవంతంగా అమలవుతుందని, సైకిల్ నడపడం కూడా రాని మహిళలు ఇప్పుడు పైలట్లుగా, డ్రోన్ ఆపరేటర్లుగా స్థాయికి ఎదిగారని, విద్యా వైద్య రంగంలో కూడా ఎంతో అభివృద్ధి డెవలప్మెంట్ అనేది చోటు చేసుకుంది. జీడిపి హరిత జీడిపిగా పిలవాలని, ఇప్పటి నుంచి జీడిపిలో పర్యావరణ జీడిపి ఎంత ఉందో లెక్కించాలని ప్రధాని సూచించారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ వరకు ఎగ్జిట్ పోల్స్ అనేవి వీటికి అనుమతి లేదు. మనకు సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అనేవి చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్కు అనుమతి లేదంటూ ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఇక ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ ముగియటానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల గురించి అంచనాలతో పాటు ఇతర ఎలాంటి సర్వేలను ప్రసారం చేయకూడదని కూడా పేర్కొంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని వాటర్టౌన్ నగరంలో ఫెర్కిన్స్ అందుల పాఠశాలలో సరికొత్తగా ఆవిష్కరించిన లైట్ సౌండ్ అనే ఒక మిషన్ పరికరాన్ని పరీక్షిస్తున్న అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ మిన్ హా సాధారణంగా సూర్యగ్రహణం వంటి సంభవించినప్పుడు ప్రజలు వివిధ రకాల కళ్లద్దాల వంటి ధరించి ఆకాశం వైపు చూస్తారు. అయితే అటువంటి అవకాశం లేని అందుల కోసం ప్రత్యేకంగా ఈ పరికరం రకరకాల కాంతి ధ్వనులను అనుభూతి చెందేలా ఈ ఖగోళ దృశ్యాన్ని వారు ఆస్వాదించేలా చేస్తుందంటూ తెలిపారు. బదిరులు అందులు కూడా సినిమాలను ఆస్వాదించే ఏర్పాట్లు ఉండాలని, ఆ దిశగా జూలై 15లోపు మార్గదర్శకాలు నోటిఫై చేయాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పఠాన్ చిత్రం ద్వారా తాము ఆస్వాదించేలా తగిన ఏర్పాట్లు చేసే దిశగా కేంద్రాన్ని ఆదేశించాలని 3 అందులు ఓ బదిరుడు వేసిన పిటిషన్ పైన విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అంటూ 2023-24 చిన్న మధ్య తరహా షేర్లదే పై చేయాలి. 2024-25లో దిగ్గజ కంపెనీలకు జోరు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నెల 28తో ముగియనుంది. ఈ నెలలో చివరి 3 రోజులు సెలవు కావడంతో ఇందుకు కారణం. గత ఏడాది కాలంలో చూస్తే పెద్ద లార్జ్ క్యాప్ షేర్లతో పోలిస్తే మధ్య తరహా కంపెనీలు, మిడ్ క్యాప్, చిన్న కంపెనీలదే షేర్లది ఎక్కువగా ఉంది. 2023 మార్చి 31న స్మాల్ క్యాప్ సూచి 26,692 కాగా ఫిబ్రవరి 7న దీనికి సంబంధించిన 46,821.3కు చేరింది. యుఎస్ఎఫ్డిఏ తనిఖీల్లో మన అధికారులు అబ్జర్వర్ ఇన్స్పెక్టర్ ప్రోగ్రాంలో తెలంగాణ సహా 4 రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్ అధికారులు ఎంపికయ్యారు. దేశీయ ఫార్మా కంపెనీలకు మేలు జరగనుంది. అవగాహనతో పరిస్థితి మరింతగా మారుతుందని ఎంపిక చేసిన అధికారులకే ఇప్పటికీ అవకాశం కల్పించారు. వీరికి ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ సేవలనేవి ప్రారంభమయ్యాయి. దేశీయ విమానయాన సేవా సంస్థ అయిన ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ మార్గదర్శకాల్లో కార్యకలాపాలను ప్రారంభించి దీనికి సంబంధించిన తొలి విమానం అనేది ముంబై నుంచి దోహా, ఖతార్కు వెళ్ళింది. కువైట్, జెద్దా, రియాద్లకు మన విమాన సర్వీసులు నిర్వహించేందుకు ఈ సంస్థ అనుమతులు లభించినట్టు తెలిపింది. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని గమ్యస్థానాలకు వేగంగా జత చేయగలమని పేర్కొంది. అహ్మదాబాద్, గోవా, వారణాసి, లక్నో, బెంగళూరు, ఢిల్లీ వంటి దేశీయ నగరాల నుంచి దోహాకు వెళ్ళి వచ్చేవారికి సౌలభ్యంగా ఉండేలా విమాన షెడ్యూల్లో మార్పులు చేయనుంది ఆకాశ ఎయిర్. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షురాలుగా జోయశ్రీ దాస్ వర్మ ఎంపికయ్యారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్
41వ జాతీయ అధ్యక్షురాలుగా జోయశ్రీ దాస్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. 2024-25 ఏడాదికి గాను ఆమె ఈ హోదాలో కొనసాగుతారు. ఈశాన్య భారతానికి గౌరవ కాన్సుల్గా వర్మను ఇజ్రాయెల్ నియమించుకుంది. కాప్రో మేనేజ్మెంట్ సొల్యూషన్స్కు డైరెక్టర్గా వర్మ వ్యవహరిస్తున్నారు. ఎఫ్ఎల్ఓకు ఓ నేతృత్వం వహించడం గౌరవంగా భావిస్తానని జోయశ్రీ దాస్ వర్మ తెలిపారు. మన స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు దాదాపుగా 2 లక్షల కోట్ల వరకు ఉన్నట్టు సూచించారు. 2023-24లో ఆర్థిక సంవత్సరంలో చూస్తే ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎఫ్పిఐలు 1.62 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాయి. 39,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం పైన ఆశావాహం ఉన్న అప్రమత్తతో వ్యవహరిస్తామనే అంచనాలున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పరిస్థితులు కీలకంగా ఉన్నాయి. కరెన్సీ హెచ్చుతగ్గులు, ముడి చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు దేశీయ ఆర్థిక వ్యవస్థలపైన ప్రభావం చూపుతాయని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేషన్ డైరెక్టర్ హిమాన్సు శ్రీవాస్తవ తెలిపారు. బ్యాంకుల స్థూల ఎన్పిఏలు, ఎన్పిఏ అంటే నాన్ ప్రాఫిట్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు, ఈ ఎన్పిఏలు తగ్గుతున్నాయి. 2024-25లో 2.1% పరిమితం చేయాలని కేర్ రేటింగ్స్ అనే ఒక సంస్థ అంచనాలు వేసింది. దీనికి సంబంధించిన కేర్ రేటింగ్ సంస్థ నివేదిక అంచనా వేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎన్పిఏలు 2.5 నుంచి 2.7% ఉన్నాయని, ఈ విలువ 2013-14లో బ్యాంకులు జీఎన్పిఏలు 3.8% కాగా 15-16లో ఏక్యూఆర్ ఆర్బీఐ ఆస్తుల నాణ్యత పరిశీలనకు 2017-18లో 11.2% దీనికి సంబంధించినవి ఉన్నాయి. 2018-19లో 2022-23 నాటికి దశాబ్దాల కనిష్ట స్థాయికి 3.9%కి దిగొచ్చాయి. 2023 సెప్టెంబర్ చివరి వరకు వ్యవసాయ రంగంలో 7% జీఎన్పీలు ఉన్నాయి. 4.2% రిటైల్ రుణాల్లో 1.3 జీఎన్పీలు ఉన్నాయని కేర్ రేటింగ్ అధ్యయన సంస్థ తెలిపింది. ఆస్కార్ విజేత లూయిస్ గోసెట్ హాలీవుడ్ యాక్టర్. ఇతను కన్నుమూశారు. 87 సంవత్సరాల వయసులో కాలిఫోర్నియాలో కన్నుమూశారు. లూయిస్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించినట్టుగా హాలీవుడ్లో వార్తలు వచ్చాయి. 1936లో లూయిస్ గోసెట్ సీనియర్ హెలెన్ రెబెక్కా దంపతులకు మే 27న న్యూయార్క్లో జన్మించారు. ఇతను 17 ఏళ్ల వయసులోని రంగస్థల నటుడిగా మారారు. ఏ రైజిన్ ఇన్ ద సన్, ది బ్లాక్స్, ది పనిషర్స్, స్క్రీన్ గేమ్ వంటి సినిమాల్లో నటించారు. ది బుక్ ఆఫ్ నీగ్రోస్ వంటి టెలివిజన్ సిరీస్లో కూడా నటించారు. 1982లో వచ్చిన ఎన్ ఆఫీసర్ అండ్ ఏ జెంటిల్మెన్ సినిమాలోని నటనకు 55వ ఆస్కార్ అవార్డులో ఇతనికి ఉత్తమ సహాయ నటుడి విభాగంలో అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న తొలి నల్ల జాతీయ నటుడు లూయిస్నే అని హాలీవుడ్ సమాచారం. ఇదే సినిమాకు ఉత్తమ సహాయ నటుడి విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కించుకున్నారు. 1977లో వచ్చిన మినీ సిరీస్ రూట్స్లో నటన లూయిస్కి మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు ఎమ్మీ అవార్డు కూడా అందుకున్నారు లూయిస్ గోసెట్. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో బెంగళూరును చిత్తు చేసిన కోల్కతా ఇక 183 లక్ష్యంగా 16.5 ఓవర్లకే ఖతమైంది. మెరిసిన నరైన్ వెంకటేష్, కోహ్లీ పోరాటం వృధా అయింది. దీనికి సంబంధించిన స్కోర్ బోర్డును ఒకసారి చూసినట్టయితే వికెట్ల పతనం బెంగళూరు ఇన్నింగ్స్ మొత్తం 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182, కోల్కతా ఇన్నింగ్స్ మొత్తం 16.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 స్కోర్ చేసి విజయం సాధించింది. 25 కోట్ల వీరుడి సెంచరీ. ఈసారి ఐపీఎల్లో వేలంలో ఏకంగా 24.75 కోట్లు పలికిన బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్ ముందు వరకు 18.5 కోట్లకే అత్యధిక ధర పలికిని. అలాంటి ఒక్క ఆటగాడికి దాదాపు 25 కోట్లు రేట్ అంటే మామూలు విషయం కాదు. దీనికి సంబంధించిన 4 ఓవర్లలో ఏకంగా 53 పరుగులు ఇచ్చుకున్న స్టార్క్ శుక్రవారం బెంగళూరు పైన 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు. దీంట్లో ఈ ఐపీఎల్లోని పట్టికలో చూసినట్టయితే చెన్నై 2 మ్యాచ్లు ఆడింది, గెలిచినవి 2 పాయింట్స్లో 4 పాయింట్స్తో
స్ట్రైక్ రేట్ 1.979తో ముందంజలో ఉంది. తర్వాత స్థానంలో కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్, పంజాబ్, బెంగళూరు, గుజరాత్, ఢిల్లీ, ముంబై, లక్నో అనేవి తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. సెమీస్లో సిక్కీ జోడీ మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మిక్స్డ్ డబుల్లో దంపతులు సిక్కిరెడ్డి, సుమిత్ రెడ్డి సెమీస్కి చేరారు. ఇక మహిళా సింగిల్స్లో స్టార్ షట్లర్ పివి సింధు ఓడిపోయింది. ఫైనల్లో బోపన్న మియామి ఓపెన్లో ఫైనల్కి బోపన్న జోడీ అనేది చేరుకుంది. వెటరన్ స్టార్ రోహన్ బోపన్న మరో డబుల్ టైటిల్స్కు చేరువయ్యారు. ఈ ఏడాది మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాతో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్లో విజేతగా నిలిచిన బోపన్న ఇప్పుడు మియామి ఓపెన్లో ఫైనల్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్లో సెమీస్లో టాప్ సీడ్ బోపన్న ఎబ్డెన్ జంట 6-1, 6-4 తేడాతో 4వ సీడ్ మార్సెల్ స్పెయిన్, హొరాసియో అర్జెంటీనా పైన గెలిచారు. అమెరికా జట్టులో కివీస్ ఆల్రౌండర్ను తీసుకున్నారు. కోరీ అండర్సన్ ఇతని పేరు. ఈ కోరీ అండర్సన్ను అమెరికా జట్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇతను ఆల్రౌండర్గా ఉన్నారు. అమెరికాకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. కొన్నేళ్లుగా అమెరికాలో నివాసం ఉంటూ ఆ జట్టుతో ఆడే అర్హత సాధించారు కోరీ. త్వరలో కెనడాలో జరిగే T20 సిరీస్లో అతను ఆడబోతున్నాడు. T20 ప్రపంచ కప్లో బరిలో దిగే అవకాశం ఉంది. అండర్సన్ చివరిగా 2018 నవంబర్లో 2న న్యూజిలాండ్ తరపున T20 మ్యాచ్ ఆడారు. ఇవి మార్చి 30, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.